వస్తలే ఏడు కూడా వస్తలే. ఓకే, మనమైతే ఈ చిన్న చిన్న చేపలన్నీ కూడా గాలాలకు అయితే కుడదాం అనమాట. గాలాలు కుట్టడం వల్ల మనకు పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం అయితే ఉంటుంది. నీళ్ళు మారుస్తూ ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మనమైతే పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అన్నమాట. ఓకే,
ఇట్లా ఈ చేపని ఇట్లా కుట్టాలన్నమాట. ఈపును కుట్టొచ్చు, ఇట్లా తోకకు కూడా కుట్టొచ్చు. పెద్ద చేప అయితే మాత్రం ఇట్లా ఈపును కుట్టాలి. చిన్న చేప అయితే మాత్రం ఇట్లా తోక గనక కుట్టి ఇలా ఉంటుంది. ఇలా దాన్ని ఇలా మనం నీళ్ళలోకి వదిలేస్తే ఇలా చేప అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద చేపలు అంటే వాలుగ చేపలు, కొరమేన్లు, ఏటి జల్లలు అవన్నీ పడే అవకాశం ఉంటుంది అన్నమాట. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు అయితే పెడతా ఉంటాం. ఐరన్ బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే కృష్ణానదిలో నీళ్లు తగ్గిపోవడంతో మనకి గురక చేపలు అయితే ఇప్పుడు తక్కువగా పడుతున్నాయి. వాళ్ళు వేశారు. అందువల్ల గాలాలు కట్టానమాట. చూశారు కదా, ఇలా కుట్టేయటం, చిన్న చిన్న చేపలు ఇట్లా నీళ్ళలో కుదలటం వల్ల మనకు పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇలా కుట్టుకుంటూ ఒక్కొక్క గాలానికి పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మనకు సాయంత్రానికి కానీ లేకపోతే రేపుకి కానీ చేప పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒక గాలం. అట్లా తిరుగుతూ ఉంటుంది అది నేలలో అటు ఇటు. అట్లా తిరుగుతున్నప్పుడు మనకి పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూద్దాం మనకి ఎలాంటి చేపలు పడతాయో చూడాలి. ఎందుకంటే చిన్న చిన్న చేపలు గుచ్చుతున్నాం కదా. పెద్ద పెద్ద చేపలు పడితే పెద్ద పెద్ద వాలకి చేపలే పట్టి ఇట్లా గాలాలకి కుట్టి పెద్ద పెద్ద వాలకి చేపలే పట్టిన సందర్భాలు అయితే కృష్ణానదిలో ఉన్నాయన్నమాట. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. తోకకి ఎత్తికి గుచ్చాను అనమాట. ఎందుకంటే చేప చిన్నది కాబట్టి ఈపును కానీ పొట్ట మీద గుచ్చితే దానికి ఎఫెక్ట్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే చనిపోకూడదు, ఇది చనిపోకుండా తిరుగుతూ ఉండాలన్నమాట లోపలే. అందుకని దీనికి తోకకు గుచ్చాను. తోక గుచ్చడం వల్ల మనకు అది అలా బతికలుగా అలా తిరుగుతూ ఉంటుంది, అలా కదిలాడుతూ ఉంటుంది. చేప ఏదో కదిలాడుతుందని చెప్పేసి పెద్ద పెద్ద వాలగి చేపలు వచ్చి తినే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి, చూడండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈ చేపలు, ఈ బుడ్డ దీంట్లో ఉన్న చేపలన్నీ కూడా ఇలా గాలానికి కుట్టుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు మనకి ఎలాంటి చేపలు అయితే పడతాయో చూడాలి. చూస్తూనే ఉండండి.